హలో ఆల్ వెల్కమ్ టు డైల్ న్యూస్. సో ఏదైతే విష్ణుప్రియ గారి ఇష్యూ ఉందో మనకి తెలిసినంత వరకు అంటే అందరూ ఆవిడ్ని అపోజ్ చేస్తూనే మాట్లాడారు. బట్ ఇక్కడ మనం చూసుకుంటే అపోజ్ చేస్తున్నారా లేకపోతే డిఫెండ్ చేస్తున్నారా అనే ఒక పాయింట్లో మనం ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాము. అంటే ఇది ఎంతవరకు ఒక యాంగిల్లో చూడడమే కరెక్టా లేకపోతే ఇతర యాంగిల్స్లో కూడా మనం ఆలోచించాలా? ఎవ్రీ కాయిన్ హ్యాస్ హెడ్స్ అండ్ టైల్స్. కాబట్టి మన ముందు నరోత్తమ్ గారు ఉన్నారు. సో ఈ యొక్క విష్ణుప్రియ గారి టాపిక్ కంప్లీట్గా ఆయన మాటల్లోనే వితౌట్ ఎనీ ఇంటరప్షన్ తెలుసుకుందాం. మోరల్లీ తప్పు అలా పెట్టి ఇప్పుడు సబ్స్క్రిప్షన్స్ పెట్టి మోడల్ పెట్టి అందరు దాంట్లో నేను ఎరాటిక్గా నేను మూవ్స్ చేస్తాను అది చేస్తాను అని అంటే తప్పే, మోరల్లీ తప్పే. లీగలీ తప్పు కాదు. లీగలీ దెర్ ఇస్ నో డెఫినేషన్ ఇన్ లా ఫర్ సెమీ న్యూడిటీ. దెర్ ఇస్ ఎ డెఫినేషన్ ఇన్ లా ఫర్ న్యూడిటీ. దెర్ ఇస్ నో డెఫినేషన్ ఇన్ లా ఫర్ సెమీ న్యూడిటీ కదా. సో తప్పు లీగాలిటీలో తప్పు రాదు. కేసు పెట్టినా అది ఏమీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ కమ్ అవుట్. ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు ఈ విషయంలో మారల్ విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా తప్పే, కాదంటలేదు. బట్ దేర్ ఇస్ ఐ థింక్ ఇది ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. కొంచెం ఇది ఏదో విష్ణుప్రియ వల్ల సొసైటీ చెడిపోయింది అన్న కోణంలో తీసుకొచ్చి మొత్తం బట్టబయలు చేసి తను పాపం ఈ మొత్తం మీడియా పర్సన్స్ మొత్తం తన్ని మూకుమ్మడి చేసి మొత్తం చుట్టుముట్టేసి ఎంత సంపాదించారు మీరు, ఎంత దీంట్లో సంపాదించేశారు మీరు, ఇట్లాంటి ఇంటిమిడేట్ చేయాల్సిన అవసరం లేదు. దెర్ ఆర్ బిగర్ ఇష్యూస్, దెర్ ఆర్ కోర్ ఇష్యూస్ దట్ హ్యావ్ లెడ్ టు దిస్ ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ సబ్స్క్రిప్షన్ చేసుకుని ఆ ఎరాటిక్ ఇవన్నీ ఎరాటిక్ మూవ్స్ అవన్నీ చూడాలనుకునేవాడు ఎవడు ఎదవే కదా. వాడేంటి చాలా నీతివంతుడు, వాడు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చిన తర్వాత వాడు చెడిపోతున్నాడు. ఆల్రెడీ కరప్ట్ ఫెలో వాడు. ఇలా చూడాలి అని కోరికతోటి వచ్చేవాడే అది సబ్స్క్రైబ్ చేసుకుని వస్తున్నాడు. వాడు కరప్టే. ఈ అమ్మాయిని కరెక్ట్ అంటలా. బట్ థింక్ అబౌట్ ద లార్జర్ పిక్చర్. ఇప్పుడు గూగుల్ సెర్చ్ కొట్టండి పాన్ వెబ్సైట్స్. దీంట్లో ఇప్పుడు ఈ కర్మ ఏంటంటే ఏఐ పాన్ వెబ్సైట్స్ కూడా ఎవరు ఫేస్ కావాలంటే పెట్టుకొని చూడొచ్చు. ఇట్లా అంతా తగలడ్డాయి. ఇవన్నీ ఎవరు కట్టడి చేస్తున్నారు? ఈజ్ అగెయిన్స్ట్ అవర్ బిఎన్ఎస్ చట్టాలు. బట్ స్టిల్ ప్రాపగేట్ అవుతున్నాయి. ఎవరు దాన్ని ఖండించరా? పాన్ వెబ్సైట్స్ ఇంకా రన్నింగ్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. వై ఆర్ దే నాట్? ఇప్పుడు పాన్ వెబ్సైట్స్ కన్నా ఇవి దారుణమా అంటున్నాను. ఐఎమ్ రైజింగ్ అ లార్జర్ ఇష్యూ. లెట్స్ టాక్ అబౌట్ ఇప్పుడు పాటలు చూద్దాం. ఇప్పుడు రీసెంట్గా ఐటమ్ సాంగ్స్. ఊ అంటావా ఊహు అంటావా ఏంటది? అంటే ఊ అంటావా ఊహు అంటావా? ఇట్స్ యూ క్రియేటింగ్ వాట్ యు సే అన్ ఎరాటిక్ కానటేషన్ కదా. ఊ అంటావా ఊహు అంటావా, వాట్ యూ మీన్ బై దట్? ఏం పాట అది? అండ్ వాట్ ఆర్ ద మూవ్స్ యు ఆర్ డూయింగ్ ఇన్ దట్? ఈజ్ దట్ నాట్ ఎరాటిక్? యూ టెల్ మీ. కానీ పాటలు ఉన్నాయి, తమిళ్ పాటలు ఉన్నాయి. అయ్యో పత్తికిచ్చు ఓ ఓ పెన్నే ఏంటి అంటే ఓ సెగలేగిపోయింది, సెగ వచ్చేసింది అంటే సెగలు రేగుతున్నాయి అమ్మాయ, ఎక్కడ సుఖముందో కనిపెట్టాను నేను. ఇట్లంతా పాటలు ఉన్నాయి. మొన్న సంజయ్ దత్ గారు ఒక పాట గ్రాయిన్ ఏరియా పట్టుకుని ఇట్లా అంటాడు. ఈజ్ లిటరలీ ఎరాటికలీ ఈజ్ మూవింగ్. అండ్ ఆ పాట సాంగ్స్ విన్నారంటే అసలు కర్మ ఇవన్నీ చూడాల్సి వస్తుంది జీవితంలో అనిపిస్తుంది. ఎరాటిక్ లైన్స్ అంటే బూంద్ డాలా అందర్, ఏ డాలా ఓ డాలా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. వల్గర్ కానటేషన్స్. వీటిలన్నిటినీ సవరించాలి కదా, వీటిలన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇవన్నీ ఎందుకు మీడియాలో అంత హైలైట్ చేయరు? సో విష్ణుప్రియ ఇస్ అ సాఫ్ట్ టార్గెట్ ఫర్ యూ. సో విష్ణుప్రియని ఈజీగా యూ కెన్ టార్గెట్. ఓకే, తప్పే, అమ్మాయి చేసింది కరెక్ట్ అనట్లేదు, తప్పే. కానీ సాఫ్ట్ టార్గెట్ ఎప్పుడు మూర్ఖముడిగా పడిపోవచ్చు. ఈ పెద్దవాళ్ళని ఎవరు ప్రశ్నిస్తారు? పెద్దవాళ్ళని ప్రశ్నించండి. దమ్ముంటే వాళ్ళ గడప దగ్గర నుంచోండి, అడగండి ఈ సాంగ్ ఎలా తీసావు, ఈ సాంగ్ ఎన్ని దమ్ములు ఉంటే వదిలేవు నువ్వు. అడగగలుగుతారా? దమ్ముందా? రెండోసారి అక్కడ అడుగు పెట్టగలరా? లేదు కదా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు. ఈ అమ్మాయి పెట్టేసి అమ్మాయి ఏదో చాలా జీవితంలో చాలా చాలా
ప్రపంచం మీద దురాక్రమణ చేసేసింది, ఇంకా సొసైటీని పాడు చేసేసిన వ్యక్తి అన్నట్టు క్రియేట్ చేసేసి ఆ అమ్మాయి జీవితాన్ని బయట పెట్టేసి, వై డూ వాంట్ టు, ఆ అమ్మాయి కూడా ఒక ఇండివిజువల్ కదా, అందరూ తప్పులు చేస్తారు. షీఈ్ నాట్ డన్ ఎ లీగల్ క్రైమ్, ఇట్స్ నాట్ లీగలీ ఏ క్రైమ్, లీగల్గా చేయలేదు. షో మీ వన్ లా ఇన్ ద కంట్రీ విచ్ డిస్క్రైబ్స్ సెమీ-న్యూడిటీ. వన్ బిఎన్ఎస్ చట్టం చూపించండి. దర్ ఈస్ నో క్లియర్ డిమార్కేషన్. మీరు చుడిదార్ వేసుకొని చున్నీ వేసుకోకపోయినా నేను సెమీ-న్యూడిటీ నేను అంటాను, యూ విల్ సే ఇట్స్ నాట్ సెమీ-న్యూడ్. ఇప్పుడు అందాల పోటీలు జరుగుతున్నాయి, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ హైదరాబాద్, మిస్సెస్ హైదరాబాద్, ఏదేదో జరుగుతున్నాయి, మిస్ విజయవాడ, మిస్ గుంటూరు, ఏదేదో ఐ టెల్ యూ. ఇవన్నీ ఏంటి, అందాల ప్రదర్శనే కదా. అసలు అందాల పోటీ ఎందుకు అంటే, అందం అంటే ఇలా ఉండాలని యువర్ డిఫైనింగ్. అందం అంటే ఇలా ఉండాలి, ఇది అందం అని యు ఆర్ షోయింగ్ ద సొసైటీ. దట్స్ వై యూ గివ్ దమ్ టైటిల్స్. మీరేగా చెడగొట్టేది, ఇది అందం రా అని చెప్పి అందంని ఎత్తుక్కునే పోతున్నాడు కదా. చెడగొట్టేది ఫస్ట్ ఎవరు, వీళ్ళు ఎండు స్టార్టింగ్ అక్కడే కదా. అందాల పోటీలు ఆపేసేయండి ఫస్ట్. అక్కడ బికినీలో కూడా వస్తారు ఒక రౌండ్లో, మిస్ వరల్డ్ పేజెంట్లో. ఇప్పుడు అది అందాల పోటీ, అందాల ప్రదర్శన కాదా? దట్ ఈస్ నాట్ సెమీ-న్యూడ్, దట్ ఈస్ నాట్ వల్గారిటీ. సరే, సినిమాల గురించి మాట్లాడేటప్పుడు వీటి గురించి దేర్ ఇస్ సెన్సార్షిప్. ఏ రేటెడ్ అని ఇస్తారు, ఫైన్, వి ఎక్సెప్ట్. బట్ ఇటువంటి ఇప్పుడు ఏ రేటెడ్ అని దానికి ఇస్తారు. బట్ స్టిల్ హౌ కెన్ యూ రెగ్యులేట్ దట్ వెన్ దెర్ ఇస్ నో రియల్ లా టు డిఫైన్ సెమీ-న్యూడిటీ? ఇది న్యూడు అంటానికి తెలుసు మనకి, ఇది సెమీ-న్యూడు అని డిఫైన్ చేయడానికి వేర్ ఇస్ ద లా? ఆ లా తీసుకురండి. మెయిన్ మన చట్టాలు, మన ప్రిమిటివ్ లాస్, మనకి పాతకాలపు బ్రిటిష్ నాటి చట్టాలు కూడా ఇంకా నడుస్తున్నాయి. ఇవన్నీ ఇంకొక డ్రాఫ్టింగ్ కమిటీ తీసుకొచ్చి, 1950లో ఎట్లా జరిగిందో 49లో అట్లా కొత్త డ్రాఫ్టింగ్ కమిటీ తీసుకొచ్చి ఈ ప్రిమిటివ్ ఏంటి అవుట్డేటెడ్ లాస్ ఉన్నాయి చూడండి, అవన్నీ తీసేసి కొత్త రెలవెంట్ లాస్ కొత్తగా మళ్ళీ తీసుకురండి. మన ప్రియాంబుల్ కానీ, మన డిపిఎస్పి కానీ, మన ఉన్న టోటల్ ఉన్న మన ఎంటైర్ కాన్స్టిట్యూషన్, ఇవి బారోడ్ ఇట్. మేము ఇప్పుడు సమ్వేర్ మన చట్టాలు ఎవ్రీథింగ్, మన సిస్టమే బైకామరల్ లెజిస్లేచర్ కూడా మన సిస్టమ్ కూడా వి బారోడ్ ఇట్. ఈ బారోయింగ్ ఎందుకు? నౌ బ్రింగ్ ఇన్ న్యూ డ్రాఫ్టింగ్ కమిటీ అండ్ మేక్ ఇట్ ఒక అప్రోప్రియేట్గా తీసుకురండి కొత్తగా. దెన్ అప్పుడు ఇటువంటి వాటికి ఆన్సర్లు వస్తాయి. యూ కెన్ రెగ్యులేట్ క్లియర్లీ. చూడు, ఇది తప్పు నువ్వు చేసేది అంటానికి ప్రతివాడికి అధికారం ఉంటుంది, బికాస్ దేర్ ఇస్ లా బిహైండ్ యూ. నౌ ఇట్ ఈస్ ఓన్లీ ఎ డిబేట్.